మీరు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా టైం చూసుకుంటే కానీ పగలో రాత్రో తెలియకుండా ఎన్ని రోజులు ఉండగలరు? చేతులు చాచితే పక్క వ్యక్తికి తగిలేలా ఉన్న చిన్న స్థలంలో ఎంతకాలం స్టే చేయగలరు? లేదా మీరు ఫ్రెష్ ఎయిర్ని ఎప్పుడు పీలుస్తారో తెలీదు అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను ఏదో జైల్ లేదా మైన్స్లో కండిషన్స్ గురించి మాట్లాడడం లేదు. ఇది నెలల తరబడి సముద్రపు గర్భాల్లో ఉంటూ మన దేశాన్ని సురక్షితంగా ఉంచే ఇండియన్ సబ్మెరీనర్స్ ఉండే ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. 60 నుండి 100 మీటర్ల పొడవు, 2000 నుండి 6000 టన్నులు బరువు ఉండే సబ్మెరీన్స్ లో 60 నుండి 100 మంది సబ్మెరీనర్స్ 24 గంటలు ఆగకుండా పనిచేస్తారు. ఇందులో సబ్మెరీన్ హెడ్ అయిన కమాండింగ్ ఆఫీసర్, ఆల్సో కాల్డ్ as కెప్టెన్, సెకండ్ ఇన్ కమాండ్ అయిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నావిగేషన్స్, వెపన్స్ అండ్ ఇంజనీరింగ్ టీమ్స్ అండ్ కమ్యూనికేషన్ టీమ్స్ తో పాటు డాక్టర్, సప్లై మేనేజర్ అండ్ కుక్స్ కూడా ఉంటారు. నేవీలోనే అతి కష్టమైన పనిగా భావించే సబ్మెరీన్ జాబ్లో సబ్మెరీనర్స్ డైలీ ఏం చేస్తారు, ఎలాంటి ఫుడ్ తింటారు అండ్ ఎక్కడ పడుకుంటారో అలాంటి టాపిక్స్ ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. సబ్మెరీన్ క్రూ ఒక్కసారి మిషన్ కి డిస్పాచ్ అయితే నెలల పాటు సముద్రపు లోతుల్లోనే ఉంటారు. మనం రోజు ఎక్స్పీరియన్స్ చేసే సన్లైట్, ఫ్రెష్ ఎయిర్ లాంటివి సబ్మెరీనర్స్ కి అరుదుగా దొరికే లగ్జరీస్. సముద్రంలో ఉండడం వల్ల సబ్మెరీన్లో గాలి ప్రవాహం కోసం ఎలక్ట్రాలిసిస్ ప్రక్రియతో సముద్రపు నీటిని హైడ్రోజన్ ఆక్సిజన్ గా మార్చి సబ్మెరీన్లోకి గాలిని పంప్ చేస్తారు. అండ్ మనం ఇంట్లో వాడే ఆరో ఫిల్టర్స్ లాగా సబ్మెరీన్లో సముద్రపు నీటిని తాగడానికి వీలుగా ఉండేటట్టు ట్రీట్ చేసి సబ్మెరీనర్స్ కి ఇస్తారు. అండ్ ఈ ప్రాసెస్ కుదరనప్పుడు సబ్మెరీనర్స్ సముద్రపు ఉప్పు నీటితోనే బ్రష్ చేసుకుంటారు. ఇలాంటి కండిషన్స్ వల్లనే సబ్మెరీనర్స్ రోల్ అనేది ఒక వాలంటరీ ఉద్యోగం. అంటే ఎవరూ సబ్మెరీనర్ అవ్వమని ఆర్డర్ చేయలేరు. అది మన బ్రేవ్ ఇండియన్ నేవీ సైలర్స్ స్వయంగా తీసుకునే సాక్రిఫైసింగ్ చాయిస్. 60 నుండి 100 మీటర్లుండే సబ్మరీన్స్ లో ప్రతి ఇంచ్ వెపన్ సిస్టమ్, మెకానికల్ ఎక్విప్మెంట్, పైప్స్ అండ్ మీటర్ గేజెస్ తో నిండి ఉంటుంది. మన సబ్మరీన్స్ సముద్రాల రూత్లెస్ కిల్లర్స్ గా ఉండాలి అంటే మన సెయిలర్స్ కంఫర్ట్ కన్నా ఎక్విప్మెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వవలసి వస్తుంది. దీనివల్ల స్లీపింగ్ అండ్ బాత్రూమ్ ఫెసిలిటీస్ లాంటి విషయాల దగ్గర కూడా మన సబ్మెరీనర్స్ చాలా కాంప్రమైజ్ అవుతారు. సబ్మెరీన్ లో లిమిటెడ్ స్పేస్ వల్ల సెయిలర్స్ హాట్ బంకింగ్ పద్ధతిలో పడుకుంటారు. అంటే ఒక సెయిలర్ షిఫ్ట్ లో పనిచేస్తుంటే అతని బంక్ మీద వేరే సెయిలర్ పడుకుంటాడు. అలా సబ్మెరీనర్స్ బంక్ బెడ్ ని మార్చి వాడతారు. సో ఒక బంక్ బెడ్ ని 3 లేదా 4 క్రూ మెంబర్స్ షేర్ చేసుకుంటారు. అండ్ ఒక్క సబ్మెరీనర్ రోజులో 6 గంటల కన్నా ఎక్కువసేపు పడుకోకూడదు. సబ్మెరీన్ కెప్టెన్ కి మాత్రం సింగిల్ క్యాబిన్ ఫెసిలిటీ ఉంటుంది. అది కూడా ఒక సింగిల్ బెడ్ సరిపోయేంత మాత్రమే ఉంటుంది. 24 గంటలు ఎంతో స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేసే ఇండియన్ సబ్మెరీనర్స్ కి పడుకునేటప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకొని పడుకోవాలి. ప్రతి ఇంచు ఎంతో జాగ్రత్తతో డిజైన్ చేసిన సబ్మెరీన్స్ లో 100 మందికి కేవలం 2 లేదా 3 బాత్రూమ్లు మాత్రమే ఉంటాయి. అండ్ ప్రతిరోజు అందరూ వాళ్ళ వంతు కోసం వెయిట్ చేయవలసిందే. దేశాన్ని సేఫ్ గా ఉంచి మన ఇండియన్ ఓషన్ ని రూల్ చేసే ఇండియన్ నేవీ సైలర్స్ కోసం వీడియోలో ఐ లవ్ ఇండియా అని కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సబ్మెరీన్ డిజైన్ లో మిషన్ ఓవర్ మ్యాన్ అనే ఫిలాసఫీని ఫాలో అవుతారు. అంటే సబ్మెరీనర్స్ కంఫర్ట్ కన్నా సబ్మెరీన్ ఎఫిషియన్సీకి ప్రయారిటీ ఇస్తారు. అందువల్ల డ్రింకింగ్ వాటర్ అనేది ఒక లగ్జరీ ఐటెం గా ట్రీట్ చేస్తారు. మంచినీటి కొరత వల్ల సబ్మెరీనర్స్ వాడిన బట్టల్ని వాష్ చేయడం పాసిబుల్ కాదు. అందుకోసమని సబ్మెరీనర్స్ మెడికల్లీ ట్రీటెడ్ కాటన్ తో తయారు చేసిన డిస్పోజబుల్ షర్ట్స్ అండ్ షార్ట్స్ ని యూజ్ చేస్తారు. ఈ బట్టల్ని 3 నుండి 4 రోజులు వాడిన తర్వాత డిస్పోజ్ చేసి కొత్త షర్ట్ అండ్ షార్ట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏదైనా కారణం వల్ల సబ్మెరీన్ నీటిలో నుండి బయటకు వస్తే క్రూ మెంబర్స్ ఆ అవకాశాన్ని స్నానం చేయడానికి వాడుకుంటారు. ఒక సబ్మెరీన్ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ స్టెల్త్ మోడ్లో ఉండి ఎనిమీ యాక్టివిటీస్కి రియాక్ట్ అవడం. అందుకనే సబ్మెరీన్ సముద్రంలో బయట కన్నా లోపలే ఎక్కువ టైం ఉంటుంది. సబ్మెరీన్ మెజారిటీ ఆఫ్ ద టైం నీటి లోపలే ఉంటుంది కాబట్టి సబ్మెరీన్లో వస్తువుల రేషన్ చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. సముద్రం మధ్యలో సబ్మెరీన్ కి సప్లై షిప్స్ లేదా డాక్స్ లో ఫ్రెష్ కూరగాయలు, మిగతా కిచెన్ కి కావాల్సిన వస్తువులన్నీ సప్లై చేస్తారు. సబ్మెరీన్ లో ఉన్న కోల్డ్ స్టోరేజ్ లో వారం నుండి 10 రోజులకి సరిపడా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ని స్టోర్ చేస్తారు. ఫ్రెష్ ఫుడ్ అయిపోయిన తర్వాత సబ్మెరీనర్స్ క్యాండ్ ఫుడ్ లైక్ క్యాండ్ రాజ్మా, క్యాండ్ దాల్ లాంటివి తింటారు. సబ్మెరీన్స్ లో వెంటిలేషన్ అండ్ గాలి ప్రవాహాన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు. సో సబ్మెరీన్ కిచెన్ ఆర్ గ్యారీలో పొగ తెప్పించే ఫుడ్ అంటే చపాతీ, పూరి ఆర్ డీప్ ఫ్రై డిషెస్ అలౌ చేయరు. సబ్మెరీన్లో 2 పూటలు రైస్ మాత్రమే అలౌ చేస్తారు. అండ్ బ్రేక్ఫాస్ట్లో ఉప్మా అండ్ శాండ్విచ్ లాంటివి సబ్మెరీనర్స్ తింటారు.
ఎంత సముద్రపు లోతులలో ఉన్నా భోజనం తర్వాత స్వీట్ డిష్ కోసం గులాబ్ జామున్ సబ్మెరీనర్స్ కి చాలా ఫేవరెట్ డిష్. సబ్మెరీన్స్ నీటిలో ఉన్నంత వరకు ఎనిమీ రాడార్కి చిక్కకుండా సేఫ్ గా ఉంటాయి. నీటిలో ఉన్న సబ్మెరీన్ బయట నుండి కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోగలదు, కానీ సబ్మెరీన్ నుండి కమ్యూనికేషన్ బయటకు పంపితే ఎనిమీ రాడార్లో లొకేట్ అయిపోతుంది. సో సబ్మెరీన్ లో ఉన్న క్రూ బయట ఉన్న వాళ్ళ ఫ్యామిలీ నుండి ఇన్ఫర్మేషన్ పొందుతారు, కానీ తిరిగి ఎలాంటి కమ్యూనికేషన్ చేయలేరు. అరుదుగా దొరికే ఖాళీ టైమ్స్ లో సబ్మెరీనర్స్ చెస్, క్యారమ్ బోర్డ్, పెయింటింగ్ లాంటి యాక్టివిటీస్ తో టైం పాస్ చేస్తారు. పాత సబ్మెరీన్స్ లో స్థలంతో పాటు ఫెసిలిటీస్ కూడా తక్కువ ఉండేవి. అదే మోడర్న్ సబ్మెరీన్స్ లో బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. 2025లో మనం స్వయంగా తయారు చేసుకున్న INS వగ్షీర్ లాంటి సబ్మెరీన్స్ లో రిక్రియేషనల్ యాక్టివిటీస్ కోసం చిన్న మూవీ స్క్రీన్, వీడియో గేమ్స్ కోసం ప్లే స్టేషన్ లాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఒకేసారి 7 నుండి 10 మందికి మాత్రమే సరిపోయే డైనింగ్ ఏరియాలో షిఫ్ట్లుగా వచ్చి భోజనం చేస్తారు. అండ్ సబ్మెరీనర్స్ తినే డైనింగ్ టేబుల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఒక ఆపరేషన్ టేబుల్ లాగా కూడా పనిచేస్తుంది. మోడర్న్ సబ్మెరీన్స్ లో ఎమర్జెన్సీ టైమ్స్ లో మెడికల్ సహాయం కోసం శాటిలైట్ హెల్ప్ తో డాక్టర్ ని వీడియో కన్సల్టింగ్ చేసి టెలిమెడిసిన్ ఇచ్చే ఫెసిలిటీ కూడా ఉంది. ఇండియాలో తయారైన సబ్మెరీన్స్ ఎంత అడ్వాన్స్డ్ ఉన్నాయో ఇలాంటి ఫెసిలిటీస్ తోనే అర్థమవుతుంది. సముద్రపు లోతుల్లో సబ్మెరీన్ ప్రతి ఇంచ్ ఒక చిన్న కార్ నిలబడే అంత ప్రెషర్ ని తట్టుకుంటుంది. 30,000 కోట్లు విలువ చేసే సబ్మెరీన్స్ లో కోట్లు విలువ చేసే నావిగేషన్ సిస్టమ్స్, మిసైల్ సిస్టమ్స్, ప్రొపెల్లర్స్, వీటి వెనక కొన్ని సంవత్సరాల కంటిన్యూస్ రీసెర్చ్ ఉంటుంది. కానీ ఆ 100 మీటర్ల మెటల్ పైప్ లో ఎన్నో కుటుంబాలను వదిలేసి దేశాన్ని కాపాడుతున్న చాలా మంది ఫాదర్స్, బ్రదర్స్ అండ్ సన్స్ వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. సబ్మెరీన్ లో ఉన్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే క్రూ మెంబర్స్ లో ఒకరికొకరు పెంచుకునే రిలేషన్షిప్పే. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక 100 మందిని ఒక ట్యూబ్ లో ఉంచి వాళ్ళకి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా లాక్ చేస్తే వాళ్ళు ఎంత బాండ్ని క్రియేట్ చేసుకుంటారో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. సబ్మెరీన్స్ లో ఉన్న డిమాండింగ్ కండిషన్స్ అండ్ ప్రతిదీ షేర్ చేసుకోవడం వల్ల సబ్మెరీనర్స్ లో బ్రదర్హుడ్ ఫీలింగ్ అనేది చాలా బిల్డ్ అవుతుంది. అందుకనే సబ్మెరీన్ లో కలిసి పనిచేసిన వాళ్ళు లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ గా మిగిలిపోతారు. మోస్ట్ అడ్వాన్స్డ్ సోనార్ సిస్టమ్స్, కిల్లర్ టార్పిడో లాంచింగ్ సిస్టమ్స్ అండ్ ఈవెన్ న్యూక్లియర్ వార్ హెడ్ ని క్యారీ చేసే ఇండియన్ సబ్మెరీన్స్ లో అతి ప్రమాదకరమైన వెపన్ దాన్ని నడిపించే ఇండియన్ సోల్జరే. 24 గంటలు ఒక క్లోజ్డ్ పైప్ లో నెల తరబడి ఉండే ఇండియన్ సబ్మెరీనర్ ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ కైనా రెడీగా ఉంటారు. వాళ్ళు ఎంత ఎమోషనల్ స్ట్రెంగ్త్ తో ఉంటారో మీరే అర్థం చేసుకోండి. సరైన నిద్ర, సరైన బాడీ ఎక్సర్సైజ్ లేకపోతే మైండ్ అసలు పని చేయలేదు. మెంటల్లీ డిసోరియంట్ అయిపోతాము. కానీ అలాంటి క్రూషియల్ కండిషన్స్ లో కూడా సబ్మెరీన్ ని స్టేబుల్ గా మేనేజ్ చేస్తూ ఎనిమీస్ రేడార్స్ కి చిక్కకుండా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మన దేశానికి సేవ చేస్తున్న ఇండియన్ సబ్మెరీన్ క్రూ మెంబర్స్ కి మనం ఎంతో రుణపడి ఉన్నాం. సో వీడియోలో ఐ లవ్ ఇండియన్ నేవీ అని కామెంట్ చేయండి. అండ్ మనం ఇలాంటి ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోలో మీట్ అయ్యేంత వరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.